హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీకు పాస్ట్ వీడియోస్లో గెస్ట్ చేయండి అని చెప్తూ ఉన్నాను కదా. సో ఇవాళ ఈ వీడియోలో అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పేస్తాను. నేను అమ్మ వాళ్ళతో కాశీ అయితే వెళ్తున్నానండి. అంటే అమ్మ వాళ్ళు 3 మంత్స్ బ్యాకే టికెట్స్ బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి నేను మా వారిని అడుగుతూనే ఉన్నాను. బట్ వద్దులే, బాబుతో అవ్వదు కదా అని చెప్పి అట్లా అంటా ఉన్నారనమాట. సరే నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. సో శివయ్య నన్ను రమ్మని అనుకుంటే, నేను వెళ్ళాలని రాసుంటే నేనే వెళ్తాలే అన్నట్టు ధైర్యంగా ఉన్నాను. ఇంకా వెళ్ళినా వెళ్ళకపోయినా డిసప్పాయింట్ కావద్దు అని చెప్పి నేనైతే ఏం ఫీల్ కాలేదు. ఇంకా అలాగున్నాను. ఇంకా అనుకోకుండా విజయవాడ రావడం, ఇంకా మా వారు సరే వెళ్ళు అన్నారు. నా ఆనందం అయితే మాటల్లో చెప్పేది కాదు. మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కాశీ చూసేసారండి, నేను తప్పించి. ఇక ఇప్పుడు బాబుని తీసుకొని వెళ్ళాలి, పెద్ద టాస్క్ అనమాట. సో క్లైమేట్ చల్లగా ఉంటుంది, అది కాక మహాకుంభమేళా కూడా జరుగుతుంది. బట్ నాకైతే వెళ్ళాలనే ఉంది. అండ్ కాశీ, అయోధ్య, తాజ్మహల్, బృందావన్, బర్సానా, ఢిల్లీ అన్నీ చూసుకొని ఒక 1 వీక్లో వచ్చేస్తాము. సో ఇప్పుడు బాబుకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. ప్రతిదీ స్వెటర్స్, సాక్స్, ఫుడ్ అవన్నీ కూడాను ఇంకా తినడానికి అన్నీ చూసుకోవాలి. చాలా పెద్ద టాస్క్ అనమాట. అదే మనమే అనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ పిల్లలతో కాబట్టి చాలా ఆలోచించాలి. ఇంక ఈరోజు మార్నింగ్ లెగ్గానే నాకు ఎందుకో దేవుడికి ఫస్ట్ ఏ పని చేయలేదు. ఫస్ట్ లేచాను. లేచిన వెంటనే ఇల్లంతా ఊడ్చేసుకొని, తర్వాత అంట్లుంటే షింకులు తోమేసుకొని, బాబుకి నీళ్లు పోసేసి నేను నీళ్లు పోసేసుకొని ఇంకా దేవుడికి పూజ చేసుకుంటున్నాను. అంటే ఇంకా మా వారు లేకపోతే ఖచ్చితంగా నేనే పూజలు చేసేస్తూ ఉంటానన్నమాట. ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటే ఒక మనసుకు ప్రశాంతత వస్తుంది. అండ్ ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. నేనైతే ఇదే నమ్ముతాను. ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇలా చేసుకుంటేనే కొంచెం మనసుకి హాయిగా అనిపిస్తుంది. అందుకని బాబుని అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి నేను ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను. అప్పటికి 9 o'clock అయిపోయింది. నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ కూడా ముందే షెడ్యూల్ చేసి పెట్టుకున్నానండి. అంటే కాశీ వెళ్తే మళ్ళీ వీడియోస్ లేకపోతే మీరు వీడియోస్ పెట్టలేదేంటి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి నేను ముందే కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేసుకున్నాను. ఈ వీడియో కూడా నేను కాశీ ట్రిప్ లాస్ట్లో ఉన్నప్పుడు వస్తుంది. సో పాస్ట్ కొన్ని వీడియోస్ కూడా అలాగే షెడ్యూల్ చేసేసుకున్నాను. అన్నీ నేను ముందే షెడ్యూల్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి రోజుకొక వీడియోను వస్తుంది. అండ్ మీరు మమ్మల్ని ఏంటి వీడియో రాలేదనుకున్న నాకు కూడా ఓకే ఈరోజు ఈ వీడియో పెట్టాను అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం అయితే చేశానండి. నెక్స్ట్ నేను ఊరు నుండి వచ్చినాక కూడా కొన్ని వీడియోస్ తర్వాత యాస్టీస్గా నేను అంతకుముందు చెప్పినట్టుగానే కామెంట్స్ చదువుతానండి. బట్ ఇప్పుడు ఇంక ఇట్లా జర్నీ వల్ల నాకు కొంచెం కుదరలేదు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా హవీ కనిపించకపోతే అస్సలు ఊరుకోవట్లేదు కదా. వీడియోలో హవీ మిస్ అయిపోయాడు, మీ అత్తయ్య వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో మేము జర్నీ ట్రైన్లోనే ఒక 36 అవర్స్ ఉంటాము విజయవాడ నుంచి కాశీకి. దాని తర్వాత అక్కడంతా తిరుగుతూ అట్లా చాలా రిస్క్తో కూడుకున్నదే బాబుతో కాబట్టి. బట్ నేను డేర్ చేసే వెళ్తున్నానని చెప్పచ్చు. ఇంకా పిల్లలు మనకు అడ్డం కాదు కదండి. వాళ్ళని చూసుకుంటూ మనం మేనేజ్ చేసుకొని మంచిగా టైంకి ఫుడ్ పెట్టుకుంటూ స్వెటర్స్ అవి హుడీస్ అన్నీ వేసేసి జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక మనం చూసుకునే దానిలో ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి దేవుడి మీద భారం అన్నట్టు అనమాట. సో దాని తర్వాత పూజ అంతా ప్రశాంతంగా చేసేసుకొని దేవుడికి బాగా దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజు అత్తయ్య ఊతప్పం చేశారు. ఊతప్పము పల్లీల చట్నీ చేశారు. ఇంకా పల్లీల చట్నీ వేసుకొని ఊతప్పం తింటున్నా. ఇంకా తర్వాత హవిగా రావట్లేదు. ఇంకా అంతా రాగా పెడతాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయి హవి ఒక నిద్ర వేసినాక ఇప్పుడు ఒక సెకండ్ డ్రెస్ అనమాట. ఇది చేంజ్ చేసాం. ఇప్పుడు కాళ్ళ గజ్జ కంకాలం ఆడాలంట. చెప్పమ్మ. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ కాలు పెట్టు. ఈ కాలు తీసేయండిరా. సో అలా ఉన్నాయి పిల్లోడు ఆటలు. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ కాలు పెట్టు. అలా ఉందమ్మా. ఇగో తిందాం అంది. చెప్పు. తిందాం అంది. ఎక్కడ తెచ్చు తిందామంది. ఏం కనిపించింది? కారా. అవికి 3 months నుంచి చాలా చెప్పులు కొన్నాము. ఈ రాజావారి చెప్పులు ఇవి వేయలేదు. ఇంకా అలాగా చాలా పెయిర్స్ అయితే తీసుకున్నాం మీషోలో. ఇలా క్లిప్వి, ఇలా బెల్ట్వి, ఇలా ఈ హ్యాంగింగ్స్వి. ఇంకా మా వారేమో అన్నప్రాసన టైంలో ఇలాంటి షూస్ తీసుకున్నారు. ఇవైతే నేను 1-2 సార్లు కూడా వేసి ఉండను. అందుకని అసలు ఈ పడుతున్నాయా లేదా అని చెప్పి వేశాను ఒక జత. చూడండి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళావా అవి? ఫ్రిడ్జ్లో ఏం పని నీకు?
అవి 3 months అప్పుడు తీసుకున్న చెప్పులు ఇప్పుడు 15 months బాబుకి కూడా పడుతున్నాయి. పడతాయా పట్టమని డౌట్తో ఉన్నాను. పట్టిని మొత్తానికి 10 జతలు వచ్చినాయి హబీ నీకు. ఇక్కడేమో కోడిగుడ్లు, ములక్కాయ, బంగాళదుంప, టమాటాలు, వంకాయలు అన్నీ కలిపి కలగలిపి కూర అయితే వండుతున్నారు అత్తయ్య. ఈ ఫ్రిడ్జ్లో నేను బయటకు రావా? ఫ్రిడ్జ్ పాడైద్ది అంతసేపు ఉంటే. అన్నీ తీసి కింద పడేస్తావా? అవునా? ఏం రాలేదా? రైట్ రా నానా, నీకు ఇస్తారా? లెమన్ కావాలా? అరే రే కాళ్ళ మీద పడతాయి నానా అసలు. నువ్వు ఏంటి నీ బాధ? అటు వెళ్ళాలా? ఎక్కడికి అటు? ఎక్కడికి నానా? కూర్చోబెట్టనా అక్కడ? కూర్చుంటావా? ఇటు కూర్చుంటావా? టీవీ పెట్టను. ఆహా, బాగున్నాయా షూషు? నచ్చినాయా? నీయే. బాయ్. నా చెట్టుకి కాకరకాయలు కోసుకొని వచ్చాం కదా, అదైతే ఇలాగ ఫ్రై చేసేసి ఒక బాక్స్లోకి అయితే పెట్టుకుంటున్నాము. సో చాలా డేస్ వస్తుంది. మా అత్తయ్య చేశారు ఇది. ఫస్ట్ కాకరకాయలు బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా నల్లగా వేగిపోయిన తర్వాత అన్నీ కలిపి తాలింపేసి పెట్టేయడమే. బాగుంటుంది టేస్ట్ మాత్రం, చేదు అస్సలు తెలీదు. పడిపోయాడు. ఇదే పని. ఏం తింటున్నావు? ఎట్రా, ఏం తింటున్నావు? ఏమాం తింటున్నావు? చూపించు. చూపించు. నాలుకేది? నాలుక ఏంటేంటో తింటావు. కనిపించినవి అన్నీ నీయేనా? ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకీ? బైక్ మీద నువ్వు చిన్న ఆయనమ్మని తీసుకెళ్తావా? అబ్బో, అమ్మో మామూలు లేదు. ప్రేమ ఇవ్వాలా? ముద్దులు పెడుతున్నాడు. ఓరి నాయనో, ఏమైంది? ఏం జరిగింది? ఓకే, బాగున్నాయి. నచ్చినాయా? వెళ్ళండి అయితే. బాయ్. నన్ను తీసుకెళ్ళవా? పైకి చెప్తున్నాడు చూసారా, నేను పైకి చెప్తున్నానని. బాయ్. కిందకి చెప్తా ఇప్పుడు, చూద్దాం. బాయ్. యాషాలు. బాయ్. సిరప్లు వేయడానికి చక్క కిందకు వచ్చారు ఇద్దరు. చూసి నేనే వస్తున్నా. బాగుందా? కింద డాగ్ ఉందా? సిరప్ వేయించుకోవాలా? సిరప్ వద్దంటే పడతాయి పొద్దున పడ్డట్టు. ఉండు సిరప్ వేసి. కొత్త వేరే తీసాను, నచ్చలా. ఏనా కాసేపే ఉంచుకోడు, సాక్స్ వేసినా పీకేస్తాడు. చెప్పులు వద్దు. నైట్ కాశీకి వెళ్ళిపోతున్నాను. ఎవరు? నేనే. అవునా? నిజంగా ఇంత అబద్ధం చెప్తున్నాను అనుకున్నారా? చిన్నాను కూడానా? అవునా? కాశీ, అయోధ్య, కుదిరితే బృందావనం. అబ్బా, రేపు శుక్రవారం నైట్ ఎక్కితే వచ్చే శుక్రవారం నైట్ వచ్చేస్తాం. 2 రోజులు ట్రైన్లో ఉంటాం, 5 రోజులు తిరుగుతాం. బృందావనం వెళ్దాం, వీడియో తీసి పంపిస్తాం. బర్సానా ఇక అటు వెళ్తే అయ్యేగా. అవునులే, ఎప్పటికి వెళ్తాం తెలీదు. వీడియోలు తీసినా మళ్ళీ నువ్వు పెట్టుకుంటావుగా, కాపీ రైటింగ్ అయితే. సరేలే, ఏం వీడియోలు? అక్కడ తీసి పంపించినా కూడా నేను పెట్టుకున్నాను అనుకో, కాపీ రైట్ అయిద్దిగా. ఏం అవ్వదు, నాకే అయిద్ది. నేను పెట్టనుగా, మీ మీద కాపీ రైట్ లేదుగా. అబ్బా బృందావనం, వీలుగుంటే ఫోటోలు తీస్తావా? వీడియోలు తీయద్దా? నేను తీయి. ఫోటోలో తెస్తా, వీడియోలో తెస్తా. కాశీ మొత్తం ఆయన విడమరుస్తావుగా. ఎప్పటికప్పుడు లైవ్ ఇచ్చేస్తావా? ఫుడ్ దగ్గర నుంచి, దేవుడి గుడి దగ్గర నుంచి అన్ని లైవ్ ఇవ్వను. అంటే ఎప్పటికప్పుడు నాకు వీడియోలు ఉన్నాయి పాతయ్యే. ఈ రోజు 31 వచ్చింది. 31 నేను రిటర్న్ వచ్చేస్తా ఇంటికి. వచ్చేసిన కానీ వీడియో కూడా నేను ఊరి నుండి వచ్చిన రోజు రేపు వీడియో
అవునా? రేపు సర్దుకొని ఎక్కుతాం కదా ట్రైన్. ఆ. దాని తర్వాత నేను వచ్చిన దగ్గర నుండి వస్తాయి మీకు వీడియోలు, ఎందుకంటే నాకు బ్రేక్ పడి ఇంటికి వెళ్తున్నాం తిరిగి 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 లిఫ్ట్లో వెళ్తున్నాం ఇంటికి. ఊపుడు వచ్చిందా ఇల్లు? అవి దగ్గర కూర్చొని షింకులో నీళ్ళతో ఆడుతున్నావు. బట్టలు ఎన్ని మార్చాలి రోజుకి నీకు? ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు, ఇటు చూడు, అమ్మని చూడు. ఏంటో చూపు. వస్తావా బయటికి? వస్తావా? రావు. అసలుకే షింకులో నీళ్ళు వెళ్ళవు, ఆ రకంగా తడుపుతున్నావు. డ్యాన్స్ వేస్తే హ్యాండ్ వాషా? చేసుకో, హ్యాండ్ వాష్ చేసుకో, చేతులు కడుకో. వెరీ గుడ్ బాయ్. ఇక రా బయటికి, రా. బట్టలు మళ్ళీ రా అంటే తీసుకుంటాను ముందే రా బయటికి, బయటికి రా, బయటికి రా. పంపు దగ్గరికి వెళ్దాం మళ్ళీ బట్టలు తడుపుకుందు. బట్టలు ఇదేంటి పండిపోయినా కాకరకాయ అవడం వల్ల, లేకపోతే అవ్వలేదంటారా? పండింది అది, విత్తనాలు వరకు తల్ల విత్తనాలే కానీ కాయ బాగుంది, విత్తనాలు ఒకటే. తింటావా? నా పొటాటో పెడతారా? అయినా డైనింగ్ టేబుల్ కింద కింద తిరుగుతారా? ఆడుకుంటారా అవి ఎవరైనా? కింద ఎవరైనా ఆడతారా? స్టిక్కర్లు పీక్కొని తినబోతున్నావు, చూడకపోతే తింటావుగా. మా అత్తయ్య వాళ్ళు అన్నం తింటంటే అవి ఏమో టేబుల్ కింద నుంచి ఆడుతున్నాడు. పిలు, పైకి పిలు, ఇటు ఇటు చూడు, ఇటు చూడు. ఏం కనపడుతుంది అన్నట్టు వచ్చి పడేవు. అయ్యా రా బయటికి, రా బయటికి, రా. రైట్ రా. వదిలేయండి వదిలేయండి, నేను పట్టుకుంటా. బాగా చాచు, చక్కగా సరిపోయింది నీకు టేబుల్ నడవడానికి కదా. ఇంకొన్ని రోజులు అయితే పట్టవలే. ఇప్పుడే ఆడు, కరెక్ట్గా తల సరిపోతుంది ఇప్పుడే. ఇప్పుడు కూడా తగులుతుంది, అయినా కూడా అబ్బే ఏం లేదు. రా రైటు. ఎక్కడికి వెళ్తున్నావు? తీలా 600 రూపాయలు బిల్లు. అది పేస్ట్ కలిపి మీ పేస్ట్ అను బాగుందా? చేస్తున్నాడా? అది చూసి అడిగితే ఇచ్చా, తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఒక 5 నిమిషాలు ఆగితే అన్నం కొడుతా. ఇది సాగిపోద్ది, వస్తుంది. మీరు అంతా తిన్నారు కదా, తిన్నాము. అన్నానికి ఎదురు కొడతా నేను. సరిపోద్ది, అన్నం పెడతాగా. సరిపోద్ది. ఇది ఫ్రీగా ఇచ్చారా మూడోది, గ్యాసో లైట్ సిరప్. దాంట్లో కుట్టారా? అది కూడా దీనిలో రేట్ 0000 అని ఉంది, ఎంఆర్పి 219 అని ఉంది. 210, 339, మనకు 274 వచ్చింది. ఇది 0. ఓకే. జాగ్రత్తగా పెట్టాలి, పెద్ద అయితే కనపడతాయి కానీ. అన్నం తింటున్నాడా? వెండి పువ్వు వచ్చింది మన ఇంటికి, చిన్న పువ్వు. ఇది కొనాలన్నా కూడా ఒక 500 అయినా అయిద్దిగా. వెండి కదా మావయ్య. మాస్క్ పెట్టుకో, మాస్క్ ఇట్రా, మాస్క్ పెట్టనా. డాయి అగో ఉంచుకో అమ్మా, మా అమ్మ కదా, మా అమ్మ కదా, ఉంచుకోవే. ఎందుకు అరుస్తున్నావు? ఏటి వెళ్దాం? బయటికి వెళ్దాం. ఎందుకు ఎందుకు తాళాలు తీసుకొని ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం చెప్పు.
ఎక్కడికి నానా? పడిపోతావు నానా. ఎక్కడికి వెళ్దాం చెప్పు పోనీ. ఎలా వెళ్దాం? ఎలా వెళ్దాం? ఎలా వెళ్దాం? బైక్ మీద వెళ్దామా? సరే నేను కొన్ని అడుగుతా, చెప్తావా? చెప్తావా చెప్పవా? బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇదిగో నేను అడిగిన క్వశ్చన్స్కి చెప్పు, నేను సల్లారి తీసుకెళ్తాను నిన్ను. ఆటోలో కూర్చోబెట్టాలా? చేస్తావా? నేను అరిసెలు తింటా, బూరెలు తింటా, నీకు మాత్రం ఏం పెట్టను. లెమన్ తింటావా? తిను తిను. నిమ్మకాయలు చాలా మరిసా ఇస్తావా నాకు కొంచెము? నేను అరిసి తింటాను అంటే వెళ్ళి తెచ్చేసుకుంటావా? పెట్టేశారా? పిల్లోడు అడిగితే మీరు ట్యాప్లో కూర్చోబెడతారా? ఏంటిది అది? ట్యాప్లో కూర్చొని అన్నం తింటున్నావా? ఏయా సెల్లార్ అయిపోయింది, బైక్లు అయిపోయినాయి, ఇంకెక్కడెక్కడ పెట్టాం, ఆటో అయిపోయింది, ఆఖరికి ఇప్పుడు షింక్లోకి వచ్చింది. ఇప్పుడు 4 జతలు మార్చాను, ఆ షర్ట్ తడుపుతున్నాడు మళ్ళీ. ఇద్దరు తడుపుతున్నారా? దేవుడా, కొట్టేస్తా నిన్ను. అరుపులో ఒకటి ఊసేస్తున్నాడు చూసారా? యాక్టింగ్ చేస్తున్నాడు, ఒళ్ళంతా తడిసిపోతుంది. అమ్మో ఎంత పెద్ద గొంతుందో. తినేది తక్కువ, చేసేది ఎక్కువ. అది అరిసి అరిసి గొంతు కూడా పొరపోయింది. అగో నాయనం పడుకొని చూడు, ఇటు నాయనం పడుకొని చూడు, నాయనం బొజ్జుని చూడు. నాయనమ్మని లేపు, లేగు అదో నాయనం బొజ్జుని చూడు, నాయనమ్మని చూడు. ఆయన పడుకోపోతే ఎవ్వరు పడుకోవడానికి లేదు. లేకు మనం. అగో మళ్ళీ చిన్నాయనం పడుకొని చూడు, చిన్నాయనం పడుకొని చూడు. పడుకుంది చూసావా, నిద్రపోతుంది. లేపు. అగో నాయనమ్మ కూడా బొజ్జుంది. అందరు బొజ్జున్నారు, నువ్వు మాత్రం ఆడుకుంటున్నావు. అదిగో చిన్నాయనమ్మ కూడా బొజ్జుంది. మీరు నవ్వుతా పడుకుంటే ఆయనకు అర్థమైపోయింది మీరు నిజంగా పడుకున్నప్పుడు కొట్టాడు. అబ్బా, అగో చిన్నాయనమ్మ చూడు ఏదో అంటుంది, అటు చూడు. నేను ఇక్కడ కూర్చోనా? కూర్చున్నా. పోయింది నాన్న, చూడాలన్న ఆశ కూడా పోయింది. సినిమా ఆన్ కావట్లా. ఏంటో తిరుగుతుంది సినిమా. లాస్ట్లో ఉన్నాను అవి కదా, లాస్ట్కి వచ్చేసింది కదా సినిమా. కాసేపట్లో అయిపోయే సినిమాకి ఇలా చేసి పెట్టు. రాదు నాన్న, రాదు. ఏం సీను? బ్రోనా? పాతదే. అవి నానా ఏం చేస్తున్నామ్మా? కూర్చున్నావా బయట? కూర్చుని రోడ్లు చూస్తున్నావా? చీర తీయమని చిన్నాయనమ్మ నీకు రోడ్డు కనిపించలేదు, చీర అడ్డంగా ఉంది అని చెప్పావా? కొడుతున్నావు తలుపుని. కూర్చో. ఏది మెస్లో నుండి నేను చూడాలంట అవి. నువ్వు పడిపోతే నా పరిస్థితి ఏంటి? దేవుడా, ఏదో నేను దగ్గరగా ఉన్నట్టు. నాదిగా తప్పు, మీ పాటికి మీరు ఆడుకుంటున్న వాళ్ళు అనవసరంగా వచ్చి కదపడం. నన్ను తిడుతున్నాడు చూడండి. కాయక్ బ్యాక్ ఇందాడంతా ఎతుకుతున్నాడు, నేను కనపడలేదంట పిలుస్తుంటే. తర్వాత 2 సార్లు పలకలా, 3వసారికి చూస్తాడు ఏకంగా నన్ను డైరెక్ట్గా. గుర్తుపట్టేశాడు నన్ను. ఏంటమ్మా అంటే కూర్చుంటాను అన్నాడు. అందుకని ఈ కుర్చీ తెస్తుంటే చాలా మురిగ్గా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోయాడు తాత, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తాత. బాయ్ హవి. బండి ఎక్కడానికి నిన్ను తాత బండి ఎక్కించుకుంటే కానీ బయటకు వెళ్ళడానికి లేదు. తాత వాచి కూడా పెట్టుకోవాలని హడావిడిలో. వాచి లేదు. పదా నొక్కమ్మా, గట్టిగా నొక్కు. రావట్లేదా? నొక్కమ్మా, మళ్ళీ నొక్కు.
గట్టిగా బలం చాలట్లా, అక్కడైతే నొక్కేస్తాడు. ఇది బలం చాలటల్లా పిల్లోడికి. బాయ్ నాన్న, నన్ను కూడా తీసుకెళ్తావా హవి? హవి తీసుకెళ్తావా అమ్మని? అబ్బా హవి అమ్మని తీసుకెళ్తావా? నానా నేను కూడా రానా? లిఫ్టే, నేను కూడా రానా? నాకు చెప్పు, రావాలా వద్దా? వద్దా? అయినా కూడా వస్తా. నవే అన్నట్టు చూపేంటి, నేను రావద్దా? రావద్దా? వెళ్తా, ఎందుకంటే మనం జీ నొక్కాలన్నమాట. వెళ్తుందా లిఫ్ట్? ముక్కులో చేది. నేను వెళ్ళిపోనా? ఉండనా? చెప్పు చెప్పు. నేను వెళ్ళిపోనా ఉండనా? ముక్కులో చేతులు. బ్యాడ్ బాయ్. బాయ్ చెప్పు అమ్మకి. బైక్ మీద వెళ్తాడు రోజు. నీకు ఇది ఒక ఇదైపోయింది. చూపించు తాత బైకు. ఇది మన బైక్. ఇటు ఎక్కుపో, బైక్ ఎక్కు. బాబా బాబా బాయ్. అవి వెళ్తున్నావా? నన్ను తీసుకెళ్తావా? తాళాలా? కీస్ కీస్. బాయ్ నానా, నేను వెళ్ళిపోతున్నా. బాయ్ చెప్పు అమ్మకి. అవి బాయ్ నానా. నానా బాయ్ బాయ్. అబ్బా మళ్ళీ స్టిల్ ఒకటి. నేను కూడా రానా? దా వెళ్ళందా, దా వెళ్ళందా, దా వెళ్ళందా. రావు? సరేలే పో, వెళ్ళిపో. బాయ్ బాయ్ హవి. బైక్ మీద వెళ్ళిపోయాడు. నేను సెల్లార్లోనే వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపటికి వస్తారో తెలియదు. ఇప్పటికే వెళ్ళి కూడా ఒక 5 to 10 minutes అవుతుంది. ఇంకా రావట్లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మా మామయ్య ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసుకొని వస్తారని చెప్పారు. అటు కర్మారి అమ్మ టెంపుల్ ఉంది కదా, అటు సైడ్ ఏమన్నా వెళ్ళారేమో మరి. చూడాలి ఎంతసేపటికి వస్తారు. వచ్చినాక దించేటప్పుడు వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తాను. రోజు ఇదేనండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి మామయ్య అంటే మాత్రం ఖచ్చితంగా బైక్ మీద తిప్పితేనే బయటికి వెళ్ళాలన్నమాట. సో అలా ఉంది. ఇక్కడికి వచ్చినాక గారాలు తాత దగ్గర అలా ఉంది. బాగుందా? వెళ్ళి ఎంతసేపు అయింది నీకోసం ఎదురు చూస్తా ఉన్నా. అవి ఇంటికి వచ్చేసావు నువ్వు తెలుసా? ఆ మొహం ఏంటి బెక్కు మొహం ఓరినాయని ఇప్పుడు బండి మీద నుండి దింపుతారా అన్నట్టు. దా వెళ్దాందా ఇంకా. దా నానా. రావు? కీస్ ఆపేయి ఆపేయి. రేజ్ చేయి, బైక్ రేజ్ చేయి. అది కాదు, అది కాదు, బైక్ రేజ్ చేయి. అది కాదు, ప్రస్తుతానికి కీసే ఆపేనా? రైజ్ ఇచ్చాడా? ఓయ్ రా. రావు నాయన, నేను ఎదురుకుండా బాబోయ్. అలా ఇవ్వాలా రైజు? అబ్బో చాలా నేను నేర్చుకున్నావే. వెళ్ళే వాళ్ళని ఎవరిని వదలవా అవి? రైట్ రా. చాలే అసలు చూడండి, ఇప్పుడు కోపం వస్తుంది. బండి మీదే ఉంటావా? తప్పేం లేదు. సరే నేను వెళ్ళిపోతున్నాలే, నువ్వు బండి మీదే ఉండు. అలాగనాలమ్మా, అప్పుడు వెళ్ళిద్దా బైకు? బాయ్. ఎక్కడ దాకా వెళ్ళొచ్చారు మీరు? కరుమారమ్మ గుడికి వెళ్ళారా? ఏనా కరుమారమ్మ గుడికి వెళ్ళావా? ఇప్పుడు కనిపించానా అవి? దిగి ఇంకా. గుడ్ బాయ్. ఓకేనా? ఓకేనా అవి? చెప్పు ఓకేనా? ఆ ఊపిడేంటే టింగ్ టింగ్ అని. 10ంటికి వెళ్దాం ఇంకా. ఓకే దా. నవిలు పెడతావా నా చిన్న ఆయనమ్మకి? పళ్ళు లేవంటమ్మా చిన్న ఆయనమ్మకి. నీకులాగే ఇదో డ్యాన్స్ నేర్చాడు. డింగ్ 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 డింగ్. ఎక్కడ నేర్చుకున్నామ్మా?
డ్యాన్స్ అర్రే అర్రే డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడియో ఆన్ చేయగానే మనలో నుంచి కొత్త హవిష్ బయటకు వస్తాడు కదా. అసలు డబ్బులు కష్టపోయాడు. నైట్ 7:30కి నాకు ట్రైన్ కాశీకి. ఇంకా మెయిన్ టెన్షన్ ఏంటంటే అసలు నేను ఎలా వెళ్ళగలను అది బాబుతోటి. అండ్ ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. మ్యాక్సిమం కాశీలో అయోధ్యలో భోజనాలు ఉన్నాయి, బాక్స్ తీసుకెళ్తా, నైట్కి కూడా సరిపోతుంది. మా అమ్మ వాళ్ళు ప్రెషర్ కుక్కరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు కెటిల్ తెస్తామన్నారు. బట్ ఎంత ఫుడ్ ఉన్నా సరే వాళ్ళు పై ఫుడ్ కూడా ఏదో ఒకటి తింటూ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ మఖానా అయితే డ్రైగా ఫ్రై చేసేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి, ఇంకా బాబు తినేకి ఒకటి అయితే తీసుకొని వెళ్తాను. సో ఇబ్బంది ఉండదు అనమాట, వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా, పద్దాక అన్నమే పెట్టలేం కాబట్టి చేస్తున్నాను. అసలు దెబ్బలు పడిపోతాయి. దెబ్బలు పడతాయి. మకానా మొన్న ఊరొచ్చేటప్పుడు కొంచెము ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలాగ రోస్ట్ చేసుకుంటే తినడానికి కూడా కరకరలాడుతూ బాగుంటాయి కదా. ఎక్కువగా చేసేసుకున్నా కూడా అవి సరిగా ఇవ్వవు అనమాట. నీకే నానా ఆమె తింటావా? అవుతున్నాయి. సో ఈ బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే కనుక బాగుంటాయి, తినడానికి చాలా బాగుంటాయి. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పడుకోబెట్టాలి హవిని. టైం ఒక 8 o'clock అట్లా అవుతుంది. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కుదరలేదు. రేపు అన్నీ సర్దుకొని అన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ సర్దుకోవాలి బాబు కోసము. బట్టలు, సిరప్స్, లోషన్స్, సోపు అన్నీ. స్వామి దగ్గరికి వెళ్దామా? శివయ్య దగ్గరికి వెళ్దామా? కృష్ణయ్య దగ్గరికి వెళ్దామా? గాడ్ దండం పెట్టుకో స్వామికి. చూపించు నువ్వు ఎలా దండం పెట్టుకుంటావు. వెరీ గుడ్ నాన్న. చూడాలి, నాకైతే పెద్ద సాహసం లాగే ఉంది కానీ వెళ్ళాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఇంక ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తున్నారు నన్ను. అంటే వాళ్ళు పంపిస్తానంటేనే నేను వస్తున్నాను. ముందైతే నేను వెళ్ళనో చెప్పలేంలే అన్నట్టు ఉన్నాం కానీ లాస్ట్కి ఎలాగో మా ఆయన, మా అత్తయ్య, మామయ్య వాళ్ళు పంపిస్తున్నారు. సో అదండి వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నా. బాయ్ చెప్పు. బాయ్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇక బొజ్జో పెట్టేస్తాను ఆయన చూడు.